ఇంట్లో తన భార్య మటన్ కూర వండలేదనే కోపంతో ఊగిపోయిన భర్త ఆమెపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ అమానుష ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. అన్నం లేదు, కూర లేదు, తలం తీయట్లేదు, నువ్వు రా అని చెప్తే నేను వెళ్ళిపోయినా. అక్కడ కూడా చాలా మంది ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే తల వేసుకుని పడుకుంది, కొడతాడేమో అని భయంతో. అయితే నేను పోయి తలపు తీపిచ్చిన, నేను మా అన్నయ్య కూడా, అనిల్ కూడా వచ్చి. ఆయన వచ్చిన తర్వాత తలపు తీసిన తర్వాత ఇక పడుకొని ఉంది. పడుకొని ఉన్నంత ఎందుకు అన్నయ్య ఇక ఏదో తాగి ఉంది, ఎందుకు కొడతావులే అని నేను చెప్పేసి ఇక ఇంటికి వద్దామని. నాకు అన్నం లేదు, కూర లేదు, ఎవరు వండి పెడతారు? ఇప్పుడు మాంసం కూర వండాలి, ఎవరు వండుతారు అంటే నేను వండి పెడతా, ఏమనకు, ఇక ఒక చుక్క తాగి ఉంది, ఏమనకని నేను చెప్పేసిన తర్వాత ఇక నేను గుంజిన మా ఆడబిడ్డని, ఇక్కడ పడుకోకు నేను కొడతాడేమో అని. నేను నాతోటి రా, నేను తీసుకెళ్తా అని నేను గుంజితే రాలేదు. నాతోటి రానప్పుడు నేను ఇంటికి వచ్చేసి మా అత్తయ్యని తోలినామని.